Good morning friends, this is your miles by Abhi from Dhari Devi. ధారీ దేవి టెంపుల్కి అయితే వచ్చాను. రుద్రప్రయాగ్లో ఆగడానికి నాకు పర్ఫెక్ట్ ప్లేస్ దొరకలేదు అండ్ హోటల్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటే సారీ వెనకాల సన్ రిఫ్లెక్ట్ కొంచెం బ్లాక్గా కనిపిస్తాను ఏమనుకోకండి. అయితే అక్కడ రుద్రప్రయాగ్లో నాకు హోటల్ అంతా ప్రాపర్గా దొరకలేదు, చాలా కాస్ట్ ఎక్కువ ఉండే. అందుకోసమనే నేను ధారీదేవికి అయితే వచ్చాను. ధారీదేవి నుంచి నేను మళ్ళీ ఇప్పుడు కీమట్ కాళీమట్ అనుకుంటూ ఇట్లా చేసుకుంటూ అయితే కేదార్నాథ్కి అయితే వెళ్తున్నాను. అయితే ఇక్కడ ధారీదేవి టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్. ఈ సరౌండింగ్లో ప్రతి ఒక్కరు చార్ధామ్ వెళ్ళేవారు ప్రతి ఒక్కరు ధారీదేవి దర్శనం అయితే చేసుకునే వెళ్తారు. రండి అట్లాంటి ధారీదేవి టెంపుల్ ఏంటిదో అనేది మనం వెళ్ళి ఇప్పుడు చూద్దాం. ధారీదేవి ఆలయం అయితే ఇదిగోండి, ఇలా వెళ్ళాలి. ఇందులో నుంచి ఫస్ట్ మీకు చూడగానే కొంచెం సౌత్ ఇండియన్ స్టైల్ అయితే వస్తుంది. దాని తర్వాత చాలా దిగాలి, ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దిగిన తర్వాత ఇదిగోండి ఇలా ఆ నీళ్ళ మధ్యలో ఏదైతే టెంపుల్ కనిపిస్తుందో అదే ధారీదేవి టెంపుల్. ఇది నీళ్ళ మధ్యలో ఎందుకుంది అనేది ఇంకా చాలా లైక్ మిస్టీరియస్ థింగ్. అయితే ఇదిగోండి నేను పైనుంచి అయితే ఒక వీడియో తీసుకున్నాను, చూడండి. మొత్తం నీళ్ళలో అయితే ఈ టెంపుల్ కట్టబడ్డది. సో ఎందుకు ఈ టెంపుల్ నీళ్ళలోనే కట్టబడ్డది అనేది కూడా మనం ముందు తెలుసుకుందాం. ఈ ధారీదేవి టెంపుల్ వచ్చేసి 2013 ఫ్రెండ్స్ 2013 తర్వాత అయితే చాలా అంటే చాలా ఫేమస్ అయింది. ఎందుకంటే ఇక్కడ ధారీదేవి టెంపుల్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ దేవి చాలా అంటే చాలా పవర్ఫుల్. ఇక్కడ విగ్రహం కదిలించగానే 2013లో కేదార్నాథ్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. చాలా పెద్ద ప్రళయం అయితే వచ్చింది. అలాంటి ప్రళయం వచ్చింది ఇక్కడ ఈ విగ్రహాన్ని జరపడం వల్లనే. సో అందుకోసమనే ఈ ధారీదేవి టెంపుల్ అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్. ఈ టెంపుల్ స్టోరీ అంతా మిగతాది బైక్ మీద మాట్లాడుకుంటూ అయితే మనం వెళ్దాం. సో ఫైనల్లీ ధారీదేవి టెంపుల్ నుంచి అయితే ఇదిగోండి బయలుదేరుతున్నాను. నేను ఇక్కడ మమ్స్ మౌంటైన్ అనే ఒక హోటల్లో డోర్మెటరీ ఉండే, ఆ డోర్మెటరీలో అయితే స్టే చేశాను. అయితే ధారీదేవి టెంపుల్లో వీడియోస్ నాట్ అలౌడ్, ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్, బట్ ఎట్లానో అట్లా కొంచెం అయితే తీశాను. నాకు తెలిసి ఈ ముందు క్లిప్ అయితే మీరు చూస్తుండొచ్చు. అదే గర్భాలయంలోని ఒక విగ్రహం, ధారీదేవి ఒక విగ్రహం. అక్కడ మీకు ఓన్లీ ఫేసే కనిపిస్తుంది అనుకుంటున్నారు కదా, అవును ఫ్రెండ్స్, అక్కడ ఓన్లీ ఫేస్ మాత్రమే ఉంటుంది. అయితే ఈ టెంపుల్ ఒక రివర్ ఏదైతే ఉందో ఆ రివర్లో ఉంది కదా టెంపుల్, ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి. అదే రివర్లో అదే నదిలో ఈ టెంపుల్ అయితే ఉంది. ఆ నది వచ్చేసి అలకనందా నది. అవును ఫ్రెండ్స్, అలకనందా నదిలో అయితే ఈ ధారీదేవి టెంపుల్ అయితే ఉంది. అయితే ఈ ధారీదేవి టెంపుల్ వచ్చేసి శ్రీనగర్, అవును ఫ్రెండ్స్, ఉత్తరాఖండ్లో కూడా ఒక శ్రీనగర్ అయితే ఉంది. ఆ శ్రీనగర్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ అండ్ రుద్రప్రయాగ్ నుంచి ఒక 16 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ధారీదేవి ఆలయము ఇక్కడ ఎలా వెలిసింది, ధారీదేవి ఇక్కడ ఎలా వెలిసినారో అది తెలుసుకుందాము. ధారీదేవి ఒకప్పుడు ఇక్కడ ఎలా అంటే ఒక ఉట్టి తన తల భాగంతో అయితే ఇక్కడ వెలిసినారు. అది ఎలా అంటే ధారీదేవి పుట్టగానే తన తల్లిదండ్రులు అయితే చనిపోయినారు. బట్ తనకు 7 మంది అన్నలు. ఈ అమ్మవారికి 7 మంది అన్నలు ఉన్నా కానీ ఏమి ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకంటే ఆ 7గురు అమ్మవారికి తన చెల్లెలు అంటే అమ్మవారికి చాలా అంటే చాలా ద్వేషించేవారు. ఎంత ద్వేషించేవారంటే లాస్ట్కి ఒకరోజు తనకి చంపేసినారు. అంటే అర్థం చేసుకోండి, అంత ద్వేషించేవారు. ఎందుకంటే తల్లి పుట్టగానే తల్లిదండ్రులు చనిపోయినారు అండ్ తనకు మొత్తం ఆలనా పాలన అంతా అన్నలే చేసినారు, అయినా కానీ ద్వేషించేవారు. అయితే అందులో 2 అన్నలకైతే పెళ్ళయింది. ఆ 2 అన్నలకు పెళ్ళయింది, వారు బాగానే ఉన్నారు. అయితే ఒకప్పుడు అమ్మవారికి కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మవారికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత అయితే 7 మంది అన్నదమ్ముల్లో 5 మంది అయితే చనిపోతారు. ఒకరి తర్వాత ఒకరు అలా 5 మంది చనిపోగానే అమ్మవారికి 13 సంవత్సరాలు అయితే వస్తుంది. అయితే ఇక్కడొచ్చి ఆ తలైతే ఇక్కడ ఆగి అలా ప్రవహిస్తుండగా ఇక్కడ ఒక సాకలి అతనైతే నదిలో దిగుతూ ఉంటాడు బట్టలు ఉతకడానికి. అయితే అక్కడ అమ్మవారు తన తల్లే కాకుండా మొత్తం ఏదో బాడీ అక్కడ ఇట్లా కొట్టుకొని వచ్చినట్టు కొట్టుకుపోతున్నట్టు అయితే కనిపిస్తుంది. అప్పుడు ఆ సాకలి అతను
ఆ అమ్మవారికి రక్షిద్దామేమో, అయ్యో చిన్న పిల్ల అయితే కొట్టుకుపోతుంది, తనకు రక్షిద్దామేమో అని వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. బట్ అది ఎలా అంటే నది ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల భయపడి తని తను మళ్ళీ వెనకడుగు వేసి వెళ్ళిపోదాంలే నాకెందుకు ఇంకా అని అనుకొని అలా వెనకడుగు వేసి వెనకాల తిరగగానే అక్కడి నుంచి ఎక్కడ నదిలో ఇంచైతే ఒక్క పిలుపు అయితే వచ్చిద్ది. తన పేరుతో పిలిచి, నువ్వు ఏమీ భయపడకు, నువ్వు ఎక్కడెక్కడైతే అడుగు పెడతావో అక్కడక్కడ నేను మెట్లను నిర్మించుకుంటూ పోతాను, నువ్వు రా నన్ను కాపాడు, నన్ను తీసుకొని వెళ్ళి ఒడ్డు మీద పెట్టు అని అనగానే తను భయపడకుండా అలా అలా ఎలా అయితే అడుగు పెడుతూ ఉంటాడో అలా మెట్లయితే ఆటోమేటిక్గా క్రియేట్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతాయి. సో అలా వెళ్ళి ఇలా తల ఇలా లేపుదామనేసరికి చేతిలో ఉట్టి తల మాత్రమే ఉంటుంది. ఇంకా ఆ సాకలి అతనైతే భయపడిపోతాడు. అయ్యో ఏంటిది ఉట్టి తలే ఉంది, ముండెం లేదే అని ఇట్లా భయపడేసరికి ఆ తల మాట్లాడడం స్టార్ట్ చేసింది. నాకు తీసుకెళ్ళి నది ఒడ్డున ఒక రాయి మీద అయితే నన్ను కూర్చోబెట్టు, నేనంతా చెప్తాను అని మొత్తం అలా కూర్చోబెడతాడు. సో తీసుకెళ్ళి ఒక రాయి మీద కూర్చోబెట్టగానే అక్కడ అమ్మవారు మాట్లాడుతూ తన తలే ఉట్టి తల మాత్రమే మాట్లాడుతూ మొత్తం అంతా ఇలా 7 మంది అన్నదమ్ములు నాకు వాళ్ళలా చనిపోగా నాకు ద్వేషించి నాకు నా తలనైతే ఖండించి ఇలా నదిలో పడేశారు అని అయితే అమ్మవారు ఆ సాకలి అతనికి అంతా చెప్తారు. చెప్పి అక్కడే ఆ తల శిల రూపంగా మారిపోయిద్ది అనమాట. ఇది అమ్మవారి ఒక చరిత్ర ఇక్కడిది. బట్ ఉట్టి తల ఉంది, బట్ మొండెం మాత్రం ఇంకో దగ్గర ఉంది. అది ఎక్కడో కాదు, మనం ఉక్కిమఠ్ నుంచి కేదార్నాథ్కి వెళ్తుంటే అక్కడ కాళీమఠ్ అయితే ఉంటుంది మధ్యలో ద్వారిలో. ఆ కాళీమఠ్లో అయితే అమ్మవారి యొక్క ముండెం అయితే ఉంది. సో అక్కడ ముండాన్ని పూజిస్తారు అండ్ ఇక్కడ తలనైతే పూజిస్తారు. అయితే 2013లో ఈ టెంపుల్ అయితే కూలగొట్టి లైక్ ఇక్కడ పవర్ ప్రాజెక్ట్ అయితే కడదామని చూసినారు. ఈ పవర్ ప్రాజెక్ట్ కడదామని చూసినప్పుడు ఈ టెంపుల్ అయితే కూలగొట్టి వేరే మంచిగా మళ్ళీ నది ఒడ్డున కట్టుదాము, పైకి కడదాము అని ప్లాన్ చేశారు. బట్ అది ఏమైపోయిందంటే అక్కడ ఇలా కదిలించగానే ఓన్లీ 2 గంటల్లో అక్కడ కదిలించిన రోజే 2 గంటల్లో కేదార్నాథ్, బద్రీనాథ్లో అక్కడ హిమాలయాల్లో అంత ఫుల్ ప్రవాహం వచ్చేసి మొత్తం అతలాకుతలం అయిపోయి మొత్తం ధ్వంసమయ్యి ఎన్నో ప్రాణాలు అయితే కోల్పోవడం జరిగింది. ఇది ఇలా జరగడం చూసి మళ్ళీ ఇమ్మీడియట్గా అక్కడే అలా మళ్ళీ ఒక టెంపుల్ని అయితే కట్టి అలా పైకి చేసి ఒక టెంపుల్ని అయితే కట్టి ఆ నదిలోనే ఒక టెంపుల్ని కట్టారు. సో ఇది ఈ ధారీదేవి స్టోరీ. సో నెక్స్ట్ నేనైతే ఉక్కిమఠ్ వెళ్తున్నాను. ఉక్కిమఠ్కి దారి చూద్దాం. మీకు ధారీదేవి టెంపుల్ గురించి చెప్తూ నేనైతే ఉక్కిమఠ్ వరకు అయితే వచ్చేసాను. ఇదిగోండి ఉక్కిమఠ్. ఉక్కిమఠ్ వచ్చేసి రుద్రప్రయాగ్ నుంచి జస్ట్ ఒక 40 కిలోమీటర్స్ లోపు అయితే ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు ఉక్కిమఠ్కి వచ్చేసాను. ఇక్కడ ఉక్కిమఠ్లోనే స్టే చేస్తున్నాను. ఒక 2-3 డేస్ 4 డేస్ ఉక్కిమఠ్లో స్టే చేస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచే చోప్టా, తుంగ్నాథ్ ఇవన్నీ దగ్గర అవుతాయి. ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటున్నాను. అయితే ఉక్కిమఠ్ ఎలాంటి ప్లేస్ అంటే కేదార్నాథ్ వెళ్ళేవారు ప్రతి ఒక్కరికి ఇది చాలా ఇంపార్టెంట్. ఉక్కిమఠ్కి కేదార్నాథ్కి చాలా అంటే చాలా రిలేటెడ్ ఉంది. అది నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను చెప్తాను, చూడండి మిస్ కాకుండా. ఆల్మోస్ట్ నేనైతే ఇదిగోండి ఉక్కిమఠ్కి అయితే వచ్చాను. ఉక్కిమఠ్లో ఓంకారేశ్వర టెంపుల్ అండ్ మఠము ఇవన్నీ చాలా ఉన్నాయి. ఉక్కిమఠ్ నాట్ ఎట్ ఆల్ ఇట్లా కొత్త ప్లేస్ కాదు. ఇది కొన్ని యుగాల నుంచి ఇక్కడ అయితే ఒక ఇదైతే ఉంది. సో అదంతా మనం నెక్స్ట్ వ్లాగ్లో అయితే తెలుసుకుందాము. సో ఫైనల్లీ మీ అందరికీ చెప్పేది ఏంటంటే సైనింగ్ ఆఫ్ విత్ యువర్ మహేష్ బాబీ. జై హింద్, జై జవాన్, జై కిసాన్, హర్ హర్ మహాదేవ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్.